హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నేను మీ హరీష్. హరిహర వీరమల్లు ఒక్కసారిగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేస్తుంది. ఎవరి అంచనాలను అందుకునే విధంగా లేకుండా ఆకాశాన్ని తాకుతున్నటువంటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం మన కిరణ్ గారితో ఉన్నాం. కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే హరీష్. హరిహర వీరమల్లు మొత్తానికి సినిమా అయితే ఒక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ కూడా అదే విధంగా కలెక్షన్లు కూడా ఆంధీ సునామీ సృష్టిస్తుందని చెప్పాలి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు రెగ్యులర్ సినిమా మనిషి కాదు. పాలిటిక్స్ చేసుకుంటూ ఇందులో పార్ట్ టైం సినిమా చేస్తాడు. అంటే పాలిటిక్స్ చేసుకుంటూ పార్ట్ టైం చేస్తేనే ఈ రకంగా కొల్లగొడితే రియల్ గా కాన్సన్ట్రేట్ చేస్తే ఎట్లా ఉంటది అనేది ఇవాళ చర్చ జరుగుతోంది. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి సినిమా మీద కూర్చొని కథలు విని ఈ చేసి చివరికి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టిన వాళ్ళకంటే పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం చేసి కొడుతున్నాడంటే మనం ఆలోచించవచ్చు ఆయన స్టామినా ఏంటో. ఆయన చెప్పచ్చు వినమ్రంగా, నాకంటే చాలా మంది పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళ మార్కెట్ నాకు లేదు, ఇవన్నీ ఆయన వినమ్రంగా చెప్పచ్చు. కానీ ఆయన సాధించిన రికార్డులు చూస్తే మనకు మతిపోతుంది. మొన్నటికి మొన్న అంటే ఈ సినిమాలో ఉన్న కొల్లగొట్టు పాట కోట్లు కొల్లగొట్టు అనే రకంగా చాలా మంది పెడతా ఉన్నారు టైటిల్స్. సో ఈ సినిమా ట్రైలర్ తోనే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపించారు. ఊచకోత కోసాడంటే అతిశక్తి కాదు. 48 మిలియన్ల వ్యూస్ పవన్ కళ్యాణ్ గారు సాధించారు దేనికి 24 గంటల్లో. సో అక్కడ చూస్తే పుష్ప 2 లాంటి సినిమా అంత పెద్ద ఎత్తున బజ్ ఉండి 3 ఏళ్ల పాటు కష్టపడి దానికి ఫస్ట్ పార్ట్ ఉండి పాన్ ఇండియా రేంజ్ లోనే ఫస్ట్ పార్ట్ ఆడి సెకండ్ పార్ట్ ఆ రకంగా వెళుతుంటేనే దాని వ్యూసే 44 మిలియన్లు ఉంటే హరిహర వీరమల్లు 48 మిలియన్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇక గుంటూరు కారం, గేమ్ చేంజర్ ఇలాంటి 36 మిలియన్ల వ్యూస్ తోటి ఉన్నాయి. సో అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దాంట్లో ఊచకొత్త కోసాడు, రికార్డులు సృష్టించారు. మరి ఇవాళ రికార్డులు ఏంటంటే పుష్ప 2ని అధిగమించే రికార్డు కొట్టారు. పుష్ప 2కి ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన అమౌంట్ దేశవ్యాప్తంగా 10 కోట్ల రూపాయలు మాత్రమే. దీనికి 12.5 కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా వచ్చిందనేది ఒక అంచనా అనమాట. ఓవరాల్గా చూస్తే హరీష్, సో ఈ సినిమా మొదట అనుకున్న అంచనాలను అయితే అందుకుంది అని చెప్పాలి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ద బెస్ట్ గణాంకాలు ఈ సినిమాతో నమోదయ్యాయి. సో ప్రీమియర్లో రికార్డు, సో ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డు కొట్టింది అంటే మనం పుష్ప 2కి సంబంధించి వాళ్ళు 95 కోట్లు 94 కోట్లు చెప్పినట్టున్నారు. ఈ సినిమా 70 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అంటే అసలు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయలేదు. ఇదేమి ఫస్ట్ పార్ట్ కాదు, అంటే ఫస్ట్ పార్ట్ ఇది. ఫస్ట్ పార్ట్ వచ్చిన బస్తో సెకండ్ పార్ట్ తీసుకెళ్లటం లేదు. సో ఇలాంటి స్థితిలో కూడా ఒక పార్ట్ టైం ఈ సినిమాలు చేసుకుంటూ 70 కోట్ల రూపాయలు వసూళ్లు చేయడం అంటే ఇది ఆశ్చర్యకరమైన అంశం హరీష్. సో ఫస్ట్ డే కలెక్షన్ 70 crores అనమాట. ఓవరాల్గా మీకు ఓవర్సీస్ కావచ్చు, లేకపోతే రెస్ట్ ఆఫ్ ఇండియా కావచ్చు, మన ప్రీమియర్స్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇవన్నీ కలిపితే 70 కోట్లు. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో మనకి వచ్చిన ఫిగర్స్ ఏంటంటే తొలి రోజు 44 కోట్ల రూపాయలు, అంటే 44 కోట్ల 20 లక్షల కలెక్షన్లు వచ్చినాయి. అంటే ఇందులో 12 కోట్లు ప్రీమియర్ షోల ద్వారా వచ్చినాయి. మిగతా వచ్చేసి 31.5 కోట్ల రూపాయలు ఫస్ట్ డే కలెక్షన్ తెలుగు రాష్ట్రాల వరకు చెప్తున్నా. ఈ తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే గేమ్ చేంజర్ ఇవాళ వరకు హైయెస్ట్ గా ఉంది. 51 కోట్ల రూపాయలు గేమ్ చేంజర్ ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో ఈ సినిమా ఉందనమాట. ఆ తర్వాత ఇక ఢాకు మహారాజ్ లాంటి ఒక 25 కోట్లు. ఇట్లా 2025లో చూస్తే కనుక హైయెస్ట్ గ్రాసర్ గా గేమ్ చేంజర్ ఉంది. సెకండ్ ప్లేసు ఈ సినిమా హరిహర వీరమల్లు ఉంది. సో అలాగే ఇక్కడ మనకి చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనం 70 కోట్లు అనుకున్నాం కదా. ఈ సినిమా రాబోయే 4 రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటుతుంది అనేసి ఒక అంచనా ఏర్పడుతుంది. 200 కోట్లు అంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఒక నైజాంలోనే 37 కోట్ల రూపాయలు వచ్చింది. 37 కోట్ల రూపాయలకి అమ్మారు ఈ సినిమా నైజాంలో. అలాగే సీడెడ్లో 16.5 కోట్ల రూపాయలకి, ఉత్తరాంధ్రలో 12 కోట్ల రూపాయలకి, ఈస్ట్ గోదావరిలో 9.5 కోట్లు, వెస్ట్ గోదావరిలో 7 కోట్లు, గుంటూరులో 9.5 కోట్లు, అలాగే కృష్ణాలో 7.5 కోట్లు, నెల్లూరులో 4.5 కోట్లు.
ఇలా మొత్తం చూసుకుంటే 102 కోట్ల బిజినెస్ అయింది హరీష్. ఆ రకంగా చూసుకుంటే 210 కోట్ల రూపాయలు గ్రాస్ కొట్టిందనుకో, ఇది ఆల్మోస్ట్ ఇంకా లాభాల్లోకి వెళ్ళినట్టుగా ఈ భావించాలి. 3 రోజుల్లో ఈ 3 రోజులు ప్రజెంట్ ఇప్పుడు మంచి సినిమాలు కూడా ఏమీ లేవు ఇక సినిమాలు కూడా ఏం లేవు. గేమ్ చేంజ్ ఇదొకటే హరిహర వీరమల్లు మాత్రమే ఉంది కాబట్టి ఇవాళ సాటర్డే, రేపు సండే, ఈ రోజు ఇవాళ ఫ్రైడే, సారీ ఆ, ఇవాళ ఇంకా ఫ్రైడే. 4 days మనం ఈ వీడియో చేసినట్టు ఇవాళ మనం ఫ్రైడే, ఉమ్. మళ్ళీ సాటర్డే ఉంది, సండే Sunday ఉంది, కూడా 3 రోజులు ఉంది. 70 కోట్లు ఆల్రెడీ వచ్చింది. అవును. ఇక వాళ్ళది రావాల్సింది ఏంటంటే 140 కోట్ల రూపాయలు. అవును. 140 కోట్ల రూపాయలు ఈ 3 రోజుల్లో రావాల్సిన అవసరం ఉంది. వచ్చేస్తే ఆల్మోస్ట్ ఈ 4 రోజుల్లో గ్రాస్ కొట్టేస్తే 200 కోట్ల మార్కు దాటుతుంది అంటున్నారు. ఇవన్నీ కేవలం కలెక్షన్ల రూపంలోనే హరీష్. అవును. ఇవి కాక మళ్ళీ మీకు శాటిలైట్ రైట్స్, అవును. ఓటీటీ రైట్స్, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇతరత్ర ప్లాట్ఫామ్స్ రైట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే సినిమా దాదాపుగా ఒక 500 కోట్ల రూపాయల సినిమా అవుతుంది అనేసి ఒక అంచనా. అంటే మనం ఫిగర్స్ని మనం ఎగ్జాగరేషన్ చేసి చెప్పట్ల, వాస్తవానికి దగ్గరగా చెప్తున్నాం మన ఫిగర్స్. సో అందరిలాగా మనం 1000 కోట్లు వచ్చేస్తుంది, 2000 కోట్లు వస్తుంది అనే మాటలు మాట్లాడట్లా. ఒక 500 కోట్ల మార్కుకు చేరుకునే అవకాశం ఉంది అనేది ప్రధానంగా అంటా ఉన్నారు. సో ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి మనం ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు అసలు అంటే విచిత్రం ఏంటంటే, ఈ సినిమా గతంలో భీమ్లా నాయక్ వచ్చింది, అవును. వకీల్ సాబ్ వచ్చింది. ఇవి పవన్ కళ్యాణ్ గారికి హైయెస్ట్ గ్రాసర్స్ ఇవి. అవును. అవును. ఇవాళ 44 కోట్లు ఉంది కదా. సో 37 కోట్లు వకీల్ సాబ్, 32 కోట్లు భీమ్లా నాయక్. ఓకే. సో ఇట్లా వచ్చినాయి. అంటే భీమ్లా నాయక్, వకీల్ సాబ్ అప్పుడు పూర్తి స్థాయి కాన్సన్ట్రేషన్ ఉంది. అవును. అంటే సినిమానే అప్పుడు ఇంకా వేరే Expectations కూడా చాలా అంటే ఎక్కువ ఆయన సినిమా చేస్తూ రాజకీయాల్లోనే ఉన్నారు. అప్పుడు కూడా అవును. ఇదే పార్ట్ టైమే. ఉమ్. కాకపోతే అప్పుడు కంటే ఇప్పుడు అవి ఏంటి, భీమ్లా నాయక్ లాంటి సినిమా 10 రూపాయలు 15 రూపాయలు కమ్మిస్తే ఆ కలెక్షన్. అవును. సో ఈ 5-10 సినిమా రూపాయలు పెట్టిన. బహుశా ఈ సినిమాకి కొంత రీజనబుల్లీ రేట్లు పెట్టుకున్నారు కాబట్టి ఈ సినిమా ఒక రకంగా ఒక రికార్డులు సృష్టిస్తుందని అనుకోవచ్చు. అంటే కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అంటే ఫస్ట్ పార్ట్కి ఇది, సెకండ్ పార్ట్ ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30% అయిపోయిందని ఆయనే అనౌన్స్ చేశారు. ఉమ్, ఉమ్. సో అంటే ఇది అంతా కూడా సెకండ్ పార్ట్కి లాభాలు తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యింది అంటే 100% ప్రొడ్యూసరు మంచి లాభాలు ఆశించేటువంటి అవకాశం ఉంది. అంతే. ఇప్పుడు ఏంటంటే సెకండ్ పార్టీకి ఖర్చు తక్కువ అవుతుంది. అంతే. మీరు ఫస్ట్ పార్టీకి అయినంత ఖర్చు అవ్వదు. Hmm. ఎందుకంటే ఇప్పుడు దాకా అయిన ఖర్చు ఏంటి, ఈ 30% షూట్ కూడా అయిపోయింది కాబట్టి ఆ షూట్ కూడా కలిపేసేస్తారు. అవును. సో ఆ వేసిన తర్వాత ఇప్పటి వరకు మనకి ఇంత బడ్జెట్ అయిందని అనుకుంటారు కదా. సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇందులో ఉన్న లోపాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇందులో ఒకటి లోపాలు ఉన్నాయి. లోపాలు లేకుండా ఏముంటుంది, ఏ సినిమా ఉంటుంది. చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. అవన్నీ కూడా సదుద్దేశంతో మేము తీసుకుంటాం, సద్విమర్శల్ని స్వీకరిస్తాము. ఇవన్నీ స్వీకరించి జ్యోతికృష్ణ గారికి నిన్న చెప్పిందంటే ఇవన్నీ స్వీకరించండి, ఇందులో ఏవైతే ఫ్లాస్ అనిపించినాయో వాటన్నింటిని మీరు సరిచేసి సెకండ్ పార్ట్లో ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేలాగా తీసుకొద్దామని చెప్పారు. బహుశా నేను అనుకుంటాను ఇది గనక ఈ సినిమా గనక 500 కోట్ల సినిమా అయింది అనుకోండి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ డెఫినెట్గా 1000 కోట్ల సినిమా అవుతుంది. సెకండ్ పార్ట్కి బజ్ ఎక్కువ వస్తుంది. ఈ క్లైమాక్స్ లో ట్విస్ట్ కూడా చాలా అసలు క్లైమాక్స్ ఫైట్ అదిరిపోయింది కదా క్లైమాక్స్ లో. ఇది నెక్స్ట్ ఔరంగజేబుకి పవన్ కళ్యాణ్ మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయని ఆసక్తి క్రియేట్ చేసి వదిలేశాడు దర్శకుడు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు ఏమొస్తాయి, ఏం జరగబోతోంది అనేసి డెఫినెట్గా క్యూరియాసిటీ ఉంటుంది. ఇది నార్త్లో ఈసారి సెకండ్ పార్టీకి ఖచ్చితంగా నార్త్లో కూడా ఆయన ప్రచారం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. పైగా ఈ సినిమాకి నార్త్ లో ఇప్పుడు అంటే సెకండ్ డే నుంచి కొంచెం మూవ్మెంట్ బాగా స్టార్ట్ అవుతుంది. ఈ బజ్ క్రియేట్ అయింది కదా, ఈ సినిమా బాగుంది 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 అనుకునేటప్పటికి నార్త్లో కూడా కలెక్షన్స్ చూస్తారు. ఎస్పెషల్లీ ఏంటంటే రేపు నుండి నార్త్లో బాగా మార్కెట్ ఉండొచ్చు. శని ఆదివారాలు నార్త్లో మంచి కలెక్షన్స్ రావచ్చు. ఆ రకంగా ఒకవేళ ఈరోజు తెలుగులో 44 కోట్ల రూపాయలు ప్రీమియర్తో సహా కలిపి వచ్చింది కదా, అంటే 31 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది కదా. అది కొంచెం ఒక 5% అటు ఇటు ఒక 3-4 కోట్ల అటు ఇటు తగ్గిన ఒక బహుశా తగ్గే అవకాశం కూడా లేదు హరీష్. ఎందుకంటే నిన్న గురువారం వర్కింగ్ డేలోనే మీకు అంత ఉందంటే మీకు రాబోయే రోజు వీకెండ్ కదా ఇది. సో వీకెండ్లో డెఫినెట్గా ఇంకా పెరిగే అవకాశం ఉంది కలెక్షన్స్. ఆ రకంగా చూస్తే మీకు 44 కోట్ల రూపాయలు ఇప్పుడైతే ఏదైతే ఉందో వచ్చే 3 రోజుల పాటు ప్రతిరోజు ఒక 40 కోట్ల 50 కోట్ల రూపాయలు తెలుగు రాష్ట్రాల నుంచి తీయచ్చు. అంటే ఒక 150 కోట్లు తీస్తే, సో అటువైపు నుంచి మళ్ళీ నార్త్ ఇతరత్ర కలిపితే డెఫినెట్గా ఇది ఈ 4 రోజులు ఆదివారం అయిపోయేటప్పటికి 250 కోట్ల మార్కులు అయితే చేరుకుంటుంది అనేది ఒక అంచనా ఉంది. ఈజీగా చేరుకుంటుంది, రీచ్ అయిపోతుంది, క్రాస్ అయిపోతుంది. అంటే ఆ తర్వాత వచ్చిన 210 కోట్ల తర్వాత వచ్చినవన్నీ కూడా మీకు లాభాల కింద లెక్క అనమాట. సో ఆ నిర్మాతకి
సేఫ్ అయిపోతాడు, ఇక లాభాల్లోకి వెళ్తున్నాడు లెక్క అనమాట. పవన్ కళ్యాణ్ గారు కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు దీనికి. అవును. సో ఆయనే చెప్తున్నాడు కదా నేను వదులుకున్నాను అనేసి. సో ఒకవేళ కనుక సినిమా హిట్ అయితే ఆయనకి డబ్బులు వస్తాయి, రెమ్యునరేషన్ వస్తాయి, ఆయనకి ఇచ్చే అవకాశం కూడా ఇచ్చే అవకాశం ఉంది. రైట్ రైట్ థ్యాంక్ యూ.